అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం దర్శి నియోజకవర్గానికి ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని అక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈమె ఎవరో కాదు, మాజీ మంత్రివర్యులు మార్టూరు శాసనసభ పరిధికి సంబంధించినటువంటి గొట్టిపాటి హనుమంతరావు గారి కుమారుడు నరసయ్య గారి కుమార్తె, అంటే గొట్టిపాటి హనుమంతరావు గారి మనవరాలు అనమాట. ఈమె డాక్టర్గా నర్సాపేటలో పనిచేస్తున్నారు. అది వారి అత్తగారి ఇల్లు అనమాట. అయితే ఆమె ఇప్పుడు దర్శి టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో దిగనున్నారన్నమాట. సో నిన్నటి రోజు నుంచే ఆమె విస్తృతంగా పర్యటన కూడా ప్రారంభించారు. దర్శి ప్రజలకి ఒక సరైన నాయకత్వం ఈ 5 ఏళ్ల పాటు లేకుండా పోయింది. మధ్యలో కొంతమంది ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు కూడా ఒక్కరు కూడా స్థిరంగా నిలబడలేని పరిస్థితి ఉంది. అయితే సో ఇప్పుడు ఏమని అనేకమైన ఏదైతే కావచ్చు ఆ సిస్టమ్ అయితే మార్చి ఎంతో మందిని ఇక్కడ ఆ పేర్లు అయితే వస్తూ ఉన్నాయి, తీసుకున్నారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎంతో ఎక్సైజ్ తర్వాత గొట్టిపాటి లక్ష్మి గారిని దర్శి నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది. సో మరి ఏమే ఇప్పుడు ఎవరో కాదు, ఇప్పుడు స్వయాన అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ సొంత ఆమెకి బాబాయిగా అవుతారు. అయితే ఈ సీట్ని ఒక కోణంలో చూస్తే రవికుమార్ కావాలని తను 2వ సీట్ను కూడా దర్శిని తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన అభిమానులు కావచ్చు అద్దంకి ప్రాంతంలో చెప్పుకుంటూ ఉన్నారు. సో మరి ఇది నిజంగా రవికుమారు కలుగు చేసుకోకపోతే ఈ సీటు రాలేదని మాత్రం జిల్లా ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మిని ఖచ్చితంగా రవికుమార్ దగ్గరుండి గెలిపించాలి. ఎందుకంటే వారి సొంత అన్నయ్య కుమార్తె, అంటే కుమార్తె అవుతుంది కనుక ఆ సీట్ని ఆయన ఆశించి తెచ్చుకున్నాడు కనుక ఖచ్చితంగా గెలిపించాలి. మరి గొట్టిపాటి లక్ష్మి గారు కూడా అదేవిధంగా చాలా స్పీడ్గా నిన్నటి నుంచి నియోజకవర్గంలో దూసుకుపోతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో ఆయనకి తిరుగులేదు. జిల్లాలో మొట్టమొదట విజయం సాధించేటువంటి సీటు దర్శి అని చెప్పేసి ఇప్పుడు దాకా అన్ని సోషల్ మీడియాస్లో కావచ్చు, టీవీస్లో కావచ్చు బాగా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం అనమాట. అయితే ఒక్కసారిగా లక్ష్మిని ఎప్పుడైతే ప్రకటించారో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు, ఓట్ బ్యాంక్ అంతా కూడా మారిపోయిందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. మరి గొట్టిపాటి లక్ష్మి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి రవికుమారు, గొట్టిపాటి లక్ష్మి గారు, టీడీపీ వర్గీయులు ఆశావాహులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుందనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంతవరకు సెలవు. నమస్తే.